వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కాకినాడలో రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. మొన్ననే టీడీపీ నాయకులతో భేటీ అయిన చంటిబాబు ఇప్పుడు జనసేన వైపు మారడంతో జగ్గంపేట రాజకీయం మలుపు తిరుగుతోంది. మరి చంటిబాబు టీడీపీలో చేరతారా, జనసేనలోకి వెళ్తారా, లేక వైసీపీలోనే కొనసాగుతారా అన్నది సస్పెన్షన్ గా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ సౌజన్య. ఏవైతే కాకినాడ జిల్లాలో రోజు రోజుకి రాజకీయ రసవత్తంగా మారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలకు ఎవరికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో మరో పార్టీకి వెళ్లే దిశగా అయితే ఎమ్మెల్యేలు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక పక్క ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం సంబంధించి పర్వతపురం నియోజకవర్గం, అలాగే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పెండెం దొరబాబు, అలాగే జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి మూడు రోజులు చూసుకుంటే టీడీపీకి చేరతారని చెప్పి ఒక దిశానిర్దేశంతో అయితే ముందుకెళ్లారు. అయితే దానికి సంబంధించి ఒక పక్క టీడీపీ నేతలు అంటే టీడీపీ నేతలకు సంబంధించి టీడీపీ నేతల్లో చర్చ జరిగింది. అయితే టీడీపీకి జాయిన్ అవుతారు, టీడీపీలోకి వెళ్తారని చెప్పని టీడీపీ నేతలతో కూడా జ్యోతుల చంటిబాబు చట్టం ముందుకెళ్లారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఓ పక్క అంటే చంటిబాబు నిన్న చూసుకుంటే ఏవైతే హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్ళి అక్కడ నేను తోట నరసింహానికి సపోర్ట్ చేస్తాను, తోట నరసింహానికి సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తానని చెప్పి ఓ పక్క జ్యోతుల చంటిబాబు చెప్తున్నారు. నిన్న రాత్రి చూసుకుంటే అంటే ఏవైతే జనసేన వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఆయన శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కాకినాడలో రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. మొన్ననే టీడీపీ నాయకులతో భేటీ అయిన చంటిబాబు ఇప్పుడు జనసేన వైపు మారడంతో జగ్గంపేట రాజకీయం మరో మలుపు తిరుగుతుంది. మరి చంటిబాబు టీడీపీలో చేరతారా, జనసేనలోకి వెళ్తారా, లేక వైసీపీలోనే కొనసాగుతారా అనేది సస్పెన్స్ గా మారింది. రైట్, రాజేష్ చెప్పండి. థ్యాంక్ యూ సౌజన్య. ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల మధ్య అయితే ఒక రగడ మొదలని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వారికి సీట్లు లేకపోవడంతో ఇతర పార్టీలకు వెళ్ళడానికి వీరు సలహా రాస్తున్నారు. అయితే ఇటువంటి సలహాల నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓ పక్క పర్వత పూర్ణ ప్రసాద్, అలాగే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పెండెం దొరబాబు. అయితే పెండెం దొరబాబు ఇప్పటికే జనసేన నేతలతో సమీక్షించారు. అయితే వారు కూడా పార్టీకి వెళ్తారని చెప్పి ఒక టాక్ అయితే నడిచింది. అయితే పెండెం దొరబాబు అయితే నేను ఎవరికి చెప్పలేదు, నేను ఎవరితో భేటీ అవ్వాలని చెప్పి పెండెం దొరబాబు ఆయన తిరస్కరించే పరిస్థితి కనపడింది. అయితే మరోపక్క చూస్తే ప్రత్తిపాడు నియోజకవర్గం సంబంధించి పర్వత పూర్ణ ఆయనకు కూడా సీట్ లేకపోవడంతో టీడీపీకి వెళ్తారని చెప్పి ఒక టాక్ అయితే నడిచింది. అయితే మరోపక్క చూస్తే జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల చంటిబాబు టీడీపీ నేతలు టీడీపీలో చేరారు. అలాగే టీడీపీకి సంబంధించి టీడీపీ నాయకులతో కూడా వారు మాటలు కూడా జరిగినాయని చెప్పి టాక్ అయితే నడిచింది. దీనికి సంబంధించి టీడీపీ నేతల మధ్యలో టాక్ నడడంతో అంటే వారి సీటు కూడా ఆశించారు. అయితే ఎవరైతే ముఖ్య నేతలు వారికి చేద్దామని చెప్పడంతో ఆయన ఒక్కసారి నిడిగారని పరిస్థితి కనబడింది. అయితే దాంతో నిన్న ఏవైతే హాస్పిటల్ ఓపెనింగ్ సంబంధించి హాస్పిటల్ ఓపెనింగ్ లో కూడా వారైతే నేను తోట నరసింహం సీట్ ఇస్తే అంటే నేను నాకైనా బలమైన క్యాండిడేట్ అయితే నాకు తోట నరసింహం జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే నేను స్వాగతిస్తాను, జగన్మోహన్ రెడ్డి మాట నేను ఏవైతే తోచి తప్పని చెప్పి ఎవరైతే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న తోట నరసింహం కనుక నేను సపోర్ట్ చేస్తానన్న జ్యోతుల చంటిబాబు నిన్న రాత్రి సుమారు 10:30 సమయానికి రహస్య భేటీ అయితే అయ్యారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే మరోపక్క పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అలాగే నాగేంద్ర బాబు ముగ్గురుతో వీరు రహస్య భేటీ 45 నిమిషాలు అయితే భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించి అంటే జగ్గంపేట నియోజకవర్గం నుంచి సీట్ ఇస్తే నేను ఖచ్చితంగా నగ్గిస్తానని చెప్పి వారు మాట్లాడేది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి వారికి అంటే జనసేన అధ్యక్షుడు సీట్ ఇస్తారా లేదా అన్నదైతే వేచి చూడాలి. అయితే నిన్న సంబంధించి కుప్పం నియోజకవర్గంలో కూడా
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ నాయకులు ఎవరైనా వస్తే మనం స్వాగతిద్దాము, వారంటే అందులోకి ఇబ్బందులు పడే వారు బయటకు వస్తారని చెప్పి నేను కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైనా జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చంటిబాబు జనసేన నాయకులతో అయితే ముఖ్య నాయకులకు భేటీ అయ్యారు. అయితే జనసేన నుంచి అయితే సీటు ఇస్తారా లేదా లేకపోతే వారు తిరస్కరిస్తారని చెప్పి వేచి చూడాలి. అయితే ఓ పక్క చెప్తే ఈ రోజు ఉదయం నుంచి జ్యోతుల చంటిబాబు ఇంటి దగ్గర అక్కడున్న ద్వితీయ నాయకులు అలాగే లోకల్ నాయకులు లైన్ పెట్టే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి జనసేనలోకి వెళ్తారా లేకపోతే టీడీపీలోకి వెళ్తారని చెప్పి వేచి చూడాలని చెప్పి చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.